హాయ్ హలో నమస్తే. ముందుగా మా ప్రేక్షకులందరికీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు. ఇక్కడ కొత్తగా ఉంటుంది. హాయ్ సార్. హాయ్. అయ్యో హాయ్ అండి. కృష్ణాష్టమి శుభాకాంక్షలు సార్. మీకు కూడా కృష్ణాష్టమి శుభాకాంక్షలు. స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఆల్రెడీ కృష్ణుడితోనే ఏంటో వచ్చేసాం. కృష్ణాష్టమి అంటేనే సంథింగ్ స్పెషల్, కానీ మాకు మాత్రం నిజంగా పండగే. ఎందుకంటే ఇందులో చేసిన ప్రతి ఆర్టిస్ట్కి, ప్రతి టెక్నీషియన్స్కి, ప్రతి ఒక్కరికి పండగే. ఎందుకని? మేము ఏదో సాధించబోతున్నాం అని. లేదు సార్, ఇక కొత్త ఆర్టిస్ట్ని ఇంట్రడ్యూస్ చేయాలంటే ఇండస్ట్రీలో డెఫినెట్గా ముందుకు వచ్చేది మీరే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను థ్యాంక్స్ చెప్పుకుంటాను, ఎందుకంటే మీతో చేయాలనేది ప్రతి కొత్త ఆర్టిస్ట్కి ఒక కలే సార్. నిజంగా నాకు పండగే. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకా ఇప్పుడు మీరు చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ సార్. అంతేనా? థ్యాంక్ యూ సో మచ్ సార్. ఈ టైటిలే హోరాహోరీ సార్. మీ మూవీలో హీరో కన్నా పవర్ఫుల్ విలన్. అసలు వీటిని మించి, క్యారెక్టరేషన్ మించి టైటిల్ హోరాహోరీ. అసలు ఏంటి సార్ ఇది? హోరాహోరీ అంటే ఇప్పుడు కురుక్షేత్రం హోరాహోరీగా ఇన్ని రోజులు జరిగింది అంటే నెక్ టు నెక్ ఫైటింగ్ అన్నమాట. రావణ యుద్ధం హోరాహోరీగా సాగింది అలా అంటారు. కానీ ఇందులో కథలో హోరాహోరీ ఏంటి? కథలో హోరాహోరీ అంటే హీరోయిన్ కోసం అందరూ ఎలా పోరాడతారు ఏంటి అనేది. అంతే. హోరాహోరీగా ఒక నెక్ టు నెక్ ఎలా యుద్ధం జరిగింది అమ్మాయి కోసం అని. కానీ నేను ఇది ఓపెన్గా అడుగుతున్నాను సార్, మీరు దయచేసి ఏమనుకోకూడదు. ఇట్స్ యువర్ పర్మిషన్. సినిమా విషయం పక్కన పెడితే, ఈ సినిమా మొదటి రోజు క్లాప్ కొట్టే నుంచి చివరి రోజు గుమ్మడికాయ కొట్టేంత వరకు మీకు ఆర్టిస్ట్కి హోరాహోరీ సాగుతుంది. ఇది నిజం? కాకూడదు కదా. అసలు అది చెప్పండి సార్. హోరాహోరీ అని అంటే ఇద్దరు సమవుజ్జుల మధ్య జరుగుతుంది, అప్పుడే హోరాహోరీ అవుతుంది. ఇతను స్ట్రాంగే అతను స్ట్రాంగే అన్నప్పుడు జరుగుతున్నాను. ఇక్కడ అలా కాదు కదా. యాక్టర్స్ అంతా కొత్త వాళ్ళు, మంచి వాళ్ళు కదా. హోరాహోరీ ఉండదు సార్. ఇది యుద్ధాన్ని సామరస్యంగా చేసుకోవడం. లోపల వాళ్ళకి హోరాహోరీ యుద్ధం జరుగుతుంటుంది, కానీ బయట నవ్వుతా సరే సార్ ఓకే సార్ బయట ఒకళ్ళు ఉంటారు, లోపల ఎక్కిన బయటికి తీరు. సార్ నేను ఇక్కడ రావడానికి నా సెల్ఫ్నెస్ కూడా ఒకటి ఉంది సార్. అంటే నేను మూవీలో యాక్ట్ చేశాను కాబట్టి కాస్త నా దాని గురించి కూడా నేను ఎలా చేశాను ఏంటి. మీదేంటంటే బాగా చేశారు. థ్యాంక్ యూ సార్. క్యారెక్టర్, మీ క్యారెక్టర్ పేరు నన్నయ్య. తెలుగు ఒక ప్రింటింగ్ ప్రెస్లో అచ్చు తప్పులు కొట్టే అచ్చు కదా ప్రింటింగ్ చేసే నన్నయ్య అంటే ఆదికవి తెలుగుకే మూలం. అవును సార్. ఆ పేరు మీకు పెడితే అన్ని మీరు ప్రింట్ చేసేయండి, ప్రింటింగ్ మిస్టేక్స్ ఉంటాయి. అది మీ క్యారెక్టర్. సో ఈరోజు కృష్ణాష్టమి కాబట్టి సార్, నేను ఒక పద్యంతో స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను సార్. పద్యాలు వచ్చా? అయ్యో, దారుని రాజ సంపద కోమలి చచ్చి, దారుని రాజ సంపద. చాలు నాయనా నువ్వు ఇంత కర్ణకఠోరంగా పాడతాం తెలిస్తే నిన్నే వాడుకునేవాడు స్వామి. అనవసరంగా కష్టపడి ఆ పాండవులు కౌరవులు అన్ని రోజులు యుద్ధం చేశారే, ఒక్కరోజు నువ్వు పాడితే యుద్ధం వన్డేలో ముగిసిపోయేదిగా. స్వామి నువ్వు ఇట్లా చెప్తా. నీ పేరు నాకు తెలుసు, గోళీలు రాకేష్ అని డైరెక్టర్ గారికి గోళీ వేస్తుంటే ఇందాలు చూశాను. ఇక వీరు డైరెక్టర్ తేజ గారు, ఇక వారు దక్ష గారు. 16,000 మంది గోపికల్లో మీ నెంబరు న్యూ గోపిక సార్ ఇంట్రడ్యూస్ చేశారు అంతే, సరిగా గుర్తు రావట్లేదు. సరే, ఇక వారు దిలీప్ అని ఈ సినిమా కథానాయకుడు. అయ్యా సభకు నమస్కారం. మధ్యలో వచ్చి డిస్టర్బ్ చేయలేదు కదా. ఈరోజు నా పుట్టినరోజు. భూలోకంలో సరదాగా అలా విహారం చేస్తూ నా భక్తులందరూ ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారో చూద్దామని వచ్చా. చూస్తుంటే ఇక్కడ కఠోరమైన స్వరం ఒకటి నాకు వినబడింది. అర్జెంటుగా ఆపకపోతే ప్రమాదం వచ్చేలా ఉందని చెప్పి వచ్చేసా. పైగా వస్తూ దారిలో చూశానండి. ఒక నిమిషం ఆగుతావా? మధ్యలో దూరకూడదు, ఎలకపిల్లలాగా. వస్తుంటే నాకు అసలే యుద్ధాలంటే మొదలుపెట్టేది నేనే, ఆపేది నేనే. వాల్ పోస్టర్స్ చూస్తున్నా, ఎక్కడ చూసినా హోరాహోరీ తేజ గారి సినిమా అని అంతా చెప్పుకుంటున్నారు. వీరిని ఎక్కడ పట్టారు అంటే మీ సినిమాలో కథ చాలా ఇంపార్టెంట్. ఈ మధ్యకాలంలో మన టాలీవుడ్లో కొత్త హీరోయిన్స్ తీసుకొస్తున్నారు, వాళ్ళు టాలెంట్ పర్సన్స్ మీరు అవకాశం ఇస్తున్నారు. మరి దక్ష గారు మీరు ఎలా సెలెక్ట్ చేశారు? యాక్చువల్గా ఫస్ట్ వేరే అమ్మాయిని కన్ఫర్మ్ చేశాం, అంతా అయిపోయింది. ఎక్కడో కరెక్ట్ కాదనిపిస్తా ఉంటే ఒక ఆయన తీసుకొచ్చి ఉన్ని చూడండి అన్నారు. టెస్ట్ చేసాం, పొద్దున్నే వచ్చింది, మధ్యాహ్నానికి ఈమె బెటర్ అని అమ్మాయిని తీసేసి అమ్మాయిని పెట్టారు. విన్నా ఓ పట్టాను మీరు కాంప్రమైజ్ కారని, అందుకే గట్టిగా పట్టుబట్టి మరీ ఈమెను సెలెక్ట్ చేశారనమాట.
సరే, తర్వాత ప్రశ్న మీది. మరి ఇంత పెద్ద డైరెక్టర్ గారు, మరి ప్రేమ అంటే ఉరుతులోగించే ప్రేమ అంటే మంచి పాటలు ఉంటాయి, ఇంత చక్కటి సినిమాలో ఇంత మంచి దర్శకుల దగ్గర మీకు అవకాశం వచ్చింది, మీరు ఎలా ఫీల్ అయ్యారు? ఫస్ట్ భయపడ్డారా? భయం ఏం రాలేదు. చాలా హ్యాపీ అనిపించింది. తేజ సార్ ఫస్ట్ కలవడమే చాలా హ్యాపీ అనిపించింది. ఎందుకంటే కలిసిన వెంటనే తేజ సార్ చాలా మంచి మంచి తేజ సార్ స్ట్రగుల్ గురించి అవన్నీ కూడా చెప్పారు. సో ఆల్రెడీ అక్కడ నుంచే ఆయన ఇన్స్పైర్ చేయడం స్టార్ట్ చేసేసారు. సో త్రూ అవుట్ మూవీ ఎక్స్పీరియన్స్ ఇంకా ఎలా ఉంటుంది అని ఐ వెరీ ఎక్సైటెడ్ ఫర్ ఇట్. మీరు గమనించారో లేదో, తేజ గారి సినిమాలంటే హీరోయిన్ పెర్ఫార్మెన్స్కి ఎక్కువ చాయిస్ ఉంటుంది, ఛాన్స్ ఉంటుంది. మరి మీరు వాటికి ఏమన్నా ప్రిపేర్ అయ్యి తెలుసుకున్నారా? ఐ మీన్ తేజ సార్ మూవీస్ అంటే మేల్ క్యారెక్టర్స్ కంటే ఫీమేల్ క్యారెక్టర్కే ఎక్కువ వాల్యూ ఉంటుంది. ది డెప్త్ వాల్యూ ఫీమేల్ క్యారెక్టర్కి ఎక్కువ ఉంటుంది. నేను ఎంత ప్రిపేర్ చేసినా అక్కడ వెళ్ళి నేను న్యాచురల్గానే చేయాలి. సో ప్రిపరేషన్స్ ఏం లేదు. హౌ సర్ వాంట్స్ దాట్ ఓన్లీ హ్యాస్ టు కమ్. హీరో గారు, దిలీప్ గారు చెప్పండి. ఇప్పుడు మీ ప్రశ్న. తేజ గారి దర్శకత్వంలో నటించి పైకి వచ్చిన పెద్ద పెద్ద హీరోలు ఎంతో మంది ఉన్నారు, ఒక ఊపేశారు. ఇప్పుడు మీకు అవకాశం వచ్చింది. అవునండి. మీరు ఎలా ఫీల్ అయ్యారు అవకాశం వచ్చినప్పుడు? ఫస్ట్ నేనే వచ్చి అప్రోచ్ అయ్యానండి. అంటే ఆడిషన్స్ అని విని నేను సార్ని అప్రోచ్ అయ్యా. సార్ ఆడిషన్ చేశారు, సార్ సాటిస్ఫై ఓకే అన్నారు. సెలెక్ట్ అయ్యంగానే ఒక టెన్షన్, ఒక హ్యాపీ. సెలెక్ట్ అయ్యి నెక్స్ట్ ఏం చేయాలి. సో సార్తో వర్క్ చేయడం అనేది నాకు నిజంగా వెరీ హ్యాపీ అండి. ఇప్పుడు సార్ దగ్గరికి వెళ్తున్నా. ఓకే. కొట్టేస్తావా? 24 గోల్డ్ ఇది. మా మనుషులకు తెలిసిందంటే నువ్వుతారు, అక్కడికి వచ్చేస్తావు తెలుసా? గోల్డ్ రోల్డ్ గోల్డా? అందుకనే మంచిదని చెప్పి పోలీస్ స్టేషన్ కూడా ఫోన్ చేసి పెట్టుకున్నా. అసలే భూలోకానికి వస్తున్నాను, ఇక్కడికి వస్తున్నాను, రాకేష్ అనేవాడు ఉన్నాడని నాకు తెలిసింది. అప్పుడే నేను ముళ్ళిపోయి ఇక్కడ ముళ్ళు అంటే వేస్తున్నా గట్టిగా పడిపోకుండా. భూలోకం కదా. నువ్వు ముళ్ళే కాదు గోళీలు కూడా వేస్తావని చూసా ఇందాకే. అదేదో ఒక్క స్కిట్ చేసిన పాపానికి మొత్తం ఎట్లా అంటారండి గోళీలు వేస్తామని. ఇప్పుడు గురువు గారి దగ్గరికి వెళ్ళాలిగా, అందుకని. మీ సినిమాలన్నీ నేను చూసా పైనుంచే. ఓ ప్రత్యేకత ఉంటుంది. ఎక్కడికి వెళ్ళినా కూడా మా సహదేవుడు అంటే ఒక యుగంలో నాకు శిష్యుడు ఎవరు, సాక్షాత్తు శ్రీ ఆంజనేయ స్వామి. మరి మీ సినిమాలో ఆయనకి ఎక్కడో దగ్గర క్యారెక్టర్ దొరుకుతూనే ఉంటుంది. నేను చూస్తున్నా, చాలా సంతోషిస్తున్నా, అబ్బో మా శిష్యుడు అని చెప్పి. ఈ యుగంలోకి వచ్చేటప్పటికి మాత్రం అంటే మా యుగంలో ఈ కృష్ణుడిగా ఉన్న ఈ అవతారంలో మాత్రం మా రథం ఎక్కేశాడు, అండగా ఉన్నాడు. స్వామి మీతో పాటు నేను అన్నాడు. మరి మీ సినిమాలో కనిపిస్తూ ఉంటాడు, జెండా మీద రెపరెపలాడుతూ ఉంటాడు, ఆ ఊపు ఉత్సాహం రెపరెపలాడుతుంది. మీకు స్వామి భక్తి బాగా ఎక్కువ అనుకుంటా ఆంజనేయ స్వామి అంటే కాన్ఫిడెన్స్, ఆ ధైర్యం. ఆయనకి ఎందుకు క్యారెక్టర్ ఇస్తున్నారు, మాకెందుకు ఇవ్వలేదు మీ సినిమాల్లో, మా శిష్యుడికి ఇస్తున్నారు? అంటే ఆంజనేయ స్వామి జెండా వాడాను జయంలో. ఆ జెండా నేను తీసుకుంది కూడా మీ రథం పైది. హనుమంతుడి జెండా ఉంటుంది, జెండాపై కవిరాజు. ఆ జెండా వాడాలని వాడేవాడు. అంటే కాన్ఫిడెన్స్ బ్రహ్మాండంగా ఉంటుంది ఆంజనేయ స్వామి అంటే. ఈ సినిమాలో కూడా ఒక సీన్లో జెండా వస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఊపు కూడా వస్తుంది వెనకాల, ఇది డౌటే లేదు. చక్కగా ఉంది. మరి మీ ఇద్దరు కూడా మంచి యూత్ హీరో అండ్ హీరోయిన్ కదా. మరి సార్ సినిమా లవ్ సినిమా, ఫైట్ ఫర్ లవ్ అన్నారు. మరి సాంగ్స్ ఉంటాయి, సాంగ్స్ మీరు ఎలా ఫీల్ అయ్యారు? ఎలాంటి సాంగ్స్ ఉన్నాయి ఇందులో? సాంగ్స్ చాలా మంచి సాంగ్స్ ఉన్నాయి. అంటే వెరీ ఫీల్ సాంగ్స్. అంటే సెన్సిబుల్ ఇన్సిడెంట్ మీద లవ్ ఉంటుంది. అక్కడ ఒక సూసైడ్ అటెంప్ట్ చేసే దగ్గర ఒక చచ్చిపోవాలని ఒక సాంగ్ ఉంటుంది. అది చాలా ఆడియన్కి చాలా కనెక్టింగ్ సాంగ్. అది చాలా మంచి సాంగ్. సాంగ్స్ మోస్ట్లీ మూవీలో సిచ్యువేషనల్ ఉంటాయి. సో ఐ మీన్ మీరు ఒక సీన్ చూస్తున్నారు, కట్ సమ్ ఎక్కడో తీసుకెళ్ళి ఏదో సాంగ్ చూపించి డిస్కనెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అన్నీ సిచ్యువేషనల్ ఉంటాయి. సో ఒక ఫ్లోలో మొత్తం మూవీ సాంగ్ ఒక ఫ్లోలో వెళ్తూ ఉంటుంది. సో మీరు త్రూ అవుట్ ద మూవీ కనెక్టెడ్ ఉంటారు. సో సాంగ్ మొత్తం మూవీతో మిమ్మల్ని కనెక్ట్ చేస్తూనే ఉంటుంది, మిమ్మల్ని డిస్కనెక్ట్ ఎక్కడ చేయదు. ఆడియన్స్ అలా ఫాలో అయిపోతుంటారు, అదే కావాలి. సార్ ఇక్కడ హోరాహోరీ సాంగ్స్ టాపిక్ వచ్చింది కాబట్టి ఇంకొక ప్రశ్న తమను అడగాలనుకుంటున్నాను. ఈ సినిమా మ్యూజిక్ డైరెక్టర్ గారు ఈ మధ్య 2-3 ఇంటర్వ్యూలో చెప్పారు, డైరెక్టర్ తేజ గారికి నాకు ప్రతిరోజు హోరాహోరీ ఆయన నాకు అక్కర్లేదు అని ఒక గడికి అనేవారు. నాకు ఇలాగే కావాలని మీరు చెప్పేవారు. ఆయన బాబోయ్ నేను పని చేయలేనురా బాబోయ్ ఆయన అనుకునేవారంట. అసలు ఏంటి, ఎక్కడ ఏదైనా ఒక విషయం మీకు అలాగే కావాలని పట్టుబట్టేవారంటే స్టోరీ డిమాండ్స్, లేకపోతే మీకు అలాగే చూపించాలని అనిపించేది. మీ కలయికి ఎలా జరిగింది, ఎక్కడ ఈ హోరాహోరీ నడిచింది, కొద్దిగా చెప్తారా మీ ఎక్స్పీరియన్స్ మ్యూజిక్ డైరెక్టర్? ఈ సినిమాలో ఆయన కళ్యాణ్ మాలిక్తో జరిగినప్పుడు ఫస్ట్ ఆయన అడిగాడు, నేను మీతో సినిమా చేయాలి. నేను చెప్తాను, టైం వచ్చినప్పుడు చెప్తానన్నా. ఒకరోజు పిలిచాను, సినిమా చేద్దామని. ఓకే, ఎక్కువ డబ్బులు ఇవ్వలేను, ఫస్ట్ చాలా తక్కువ డబ్బులు ఇస్తా,
ఎక్కువ రోజులు నాతో వర్క్ చేయాలి, ఎక్కువ కష్టపడాలి, ఎక్కువ శ్రమ పెడతా, ఎక్కువ ప్రెషర్ ఉంటుంది, నాతో టెన్షన్ ఉంటుంది, రోజు హోరాహోరీ ఉంటుంది అని చెప్పి ఫస్ట్లో అందరూ ఓకే అనుకుంటారు కదా, దిగినాక కదా తెలియదు. దిగారు. దిగినాక చెప్తా ఉంటే నేను ఇప్పుడు ఇంటికి వెళ్ళాలి, ఇప్పుడు మా బాబుని స్కూల్ నుంచి తేవాలి, ఇది కదా ఇంపార్టెంట్ అని నేనేంటి అసలు ఏదున్నా ఇంటికి వెళ్తాం అదే ఎక్స్పెక్ట్ చేస్తుంటా. నా దగ్గర పనిచేసేవాళ్ళు కూడా నాలాగానే ఇంటికి వెళ్ళకుండా ఏమీ చేయకుండా మొత్తం సినిమా మీద ఉండాలని ఎక్స్పెక్ట్ చేస్తాను. అట్లా కుదరదు కదా, నాలాగా అందరూ ఎట్టుంటారు, ఉండరు. ఎక్స్పెక్ట్ చేయడం తప్పే, కానీ సినిమా కోసం అలా చెప్తుంటా. దాని గురించి జరిగేది. ఒక్కోసారి ఏమయ్యేది, పాట లిరిక్ బాలా, ఈ డ్రమ్ బాలా ఏదో అడిగేవాడిని. ఆయన కోపం వచ్చి ఇట్లా కాదు అని ఒకసారి ఫోన్ చేస్తే మా ప్రొడ్యూసర్తో చెప్పాడు, నేను తేజతో పనిచేయడం కష్టం అంటే నేను రాను, నేను మానేస్తున్నానని చెప్పండి అని. అప్పటికి 6 పాటలు అయిపోయినాయి. దాని తర్వాత ఒక 2-3 రోజులకి మళ్ళీ ఫోన్ చేసి మళ్ళీ మాట్లాడి మేమే సర్దేసుకుని మళ్ళీ చేసేవాళ్ళం. మళ్ళీ అలిగేవాడు, లేదా మళ్ళీ కోపం వచ్చేది. ఇలా మొత్తం 8 పాటలు చేసాం. అంటే బ్రేక్ మధ్య మధ్యలో గొడవ, బ్రేక్ మధ్య మధ్యలో గొడవ, బ్రేక్. ఒక చిన్న మాట, ప్రొడ్యూసర్ గారు ఎక్కడ లేరు కదా, వారికి మీకు కూడా ఎక్కడైనా హోరాహోరీ నడిచిందా తెలుసుకుందామని. సినిమా స్టార్ట్ అయ్యి షూటింగ్కి ముందు జరిగింది. అంటే మీరు కాంప్రమైజ్ ఎవరుగా? ఆయన కాంప్రమైజ్ కాదు, అది ఆయన కథంతా చెప్పినాక చాలా చోట్ల ఇక్కడ ప్రాబ్లం ఉంది, ఇక్కడ ప్రాబ్లం ఉంది, ఇక్కడ ప్రాబ్లం ఉంది, ఒక 20 ప్లేసులు చెప్పారు. అవన్నీ కరెక్ట్ చేసినాక మళ్ళీ అడిగారు. మళ్ళీ అలా 3-4 months పట్టింది మొత్తం. ఓకే, నాకు ప్రొడ్యూసర్ బాగా నచ్చారంటే నేను కూడా అలా ఏదేది తీస్తుంటా కదా ప్రాబ్లమ్స్, అలా ఆయన కూడా అడగటం వల్ల మంచి స్క్రిప్ట్ వచ్చింది బయటికి. ఇప్పుడు బయట టాక్ ఏంటంటే తేజ సార్ సినిమా అనగానే సార్ ఆర్టిస్టులు కొడతారు, లేకపోతే ఆర్టిస్టులు ఏదో చేస్తే సంథింగ్ ఇదే సార్ బయట టాక్. ఫస్ట్ డే మన సినిమా స్టార్ట్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎవరి దగ్గరికి వెళ్ళినా కూడా తేజ గారి సినిమా చేసినట్టు సార్ కొడతారా, ఎలా కొడతారు, ఏంటి, నిజంగా కొట్టారా, ఎవరిని కొట్టారు, ఎందుకు కొట్టారు, ఇదే సార్ బయట టాపిక్ మొత్తం. అసలు కొట్టడం ఏంటి సార్ అసలు? ఫస్ట్ పొద్దున్న మీరు పనిచేశారు కదా, పొద్దున్న రాగానే అందరిని వరుస నుంచోబెట్టి, అవును వేళ్ళు మాత్రం అలాగే ఉన్నాయి, చెప్పండి. 4 వేళ్ళు అలాగే కొట్టలేదు, అందరిని వరుసగా నుంచోబెట్టి పట 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 పీకి ఇప్పుడు రెడీ టేక్ చేద్దాం చేసి లంచ్ టైం బ్రేక్ ఇస్తాం, అందరూ భోజనం చేసి రాగానే మళ్ళీ వరుసగా నుంచోబెట్టి పట పట వేసి మళ్ళీ షూటింగ్ స్టార్ట్. అంటే మన బేసికల్ ఏమైందంటే అడుగులో చేసాం కదా సార్, తప్పించుకోవడానికి నాకు స్పేస్ ఎక్కువ దొరికింది. స్పేస్ ఎక్కువ దొరికింది మాకు, అంటే కమ్యూనిటీస్ అందరికి స్పేస్ దొరకడంతో తప్పించుకు తిరిగాం. తమరు విరామం ఇస్తే పుట్టినరోజు నాది కదా, కేక్ తీసుకురమ్మంటారు అంతేనా? అంతే కదా మరి. కేక్ ఇప్పుడు ఏంటి, ఎందులో నుంచి ఆర్డర్ చేయమంటారు? కూల్ కేక్ కావాలా, హాట్ కేక్ కావాలా, లేదా స్పైసీ కేక్ కావాలా, లేకపోతే ఏంటి మీకు పైనాపిల్ కేక్? మీరు ఏ కేక్ తెచ్చినా నాకు నచ్చినట్టు మార్చుకుని తింటారు. ఓకే, ఇది ఏంటి మరి తాగడానికి? అబ్బో, మీరు ఎక్కడికి తీసుకెళ్ళినా ఇది మళ్ళీ తిరిగి నా దగ్గరకు వచ్చి డబ్బు లేకుండా నటిస్తారండి కేకులు. కాబట్టి మీరు కాస్త వెళ్ళి కేక్ ఏర్పాట్లేవో చూడండి. ఇక్కడ టేకులు తినకూడదుగా, వెళ్ళి కేకులు తెస్తే వెళ్ళి అన్ని తెలుసుకుని వస్తా, మళ్ళీ జాగ్రత్తగా అడగండి. వెళ్తున్నానని టేక్ తీసుకోవాలి, వెళ్ళి రండి, నన్ను ఆశీర్వదించండి, తప్పకుండా వెళ్ళి రండి. మన ప్రాంతాల్లో లొకేషన్స్ బాగానే ఉంటాయి, సినిమా లొకేషన్లు ఎక్కడెక్కడి నుంచో కూడా వచ్చి ఇక్కడికి వచ్చి సినిమాలు చేస్తుంటారు. కానీ మీరు ప్రత్యేకించి ఒక లొకేషన్ ఎంచుకున్నారు, చాలా దూరం, చాలా ప్రమాదకరమైన ప్రాంతం, అటవీ ప్రాంతం, విన్నాం, పైన చూసాం కూడా. అక్కడే షూటింగ్ మొదలుపెట్టి ఏకదాటిగా అక్కడే ఫినిష్ చేశారు. ఆ లొకేషన్ మీకు ఎందుకు నచ్చింది, అక్కడే ఎందుకు తీశారు? మామూలుగా ఈ సినిమాలో కథ ప్రకారం ఈ అమ్మాయికి ఒక సైకలాజికల్ ప్రాబ్లం ఉంటుంది. ఎక్కడైనా మనశ్శాంతిగా ఉండే ప్లేస్ని తీసుకెళ్ళి అక్కడ ఉంచండి, బాగా అవ్వచ్చు అని చెప్తా. ఎక్కడ పెట్టాలి? అరకు తీసుకెళ్ళాలా, తెలిసిన ప్రాంతం, చాలా సినిమాలు వచ్చినాయి. వైజాగ్ తీసుకెళ్ళాలా, సముద్రం చాలా, హార్స్లీ హిల్స్, మదనపల్లి, ఊటీ, ఎక్కడ తీసుకెళ్ళాలి? ఇవన్నీ కాదు, ఎక్కడైనా బాగా చలిగా ఉండేది, ఎల్లో పువ్వులు ఉంటాయి అరకులో, అలా ఉండేది కాకుండా కొత్త ప్లేస్ ఉండాలి, దేనికి వెళ్ళాలి అనుకుంటే నెట్లో కూర్చొని కొట్టాం. ఎక్కువ వర్షం వచ్చే ప్లేస్ ఏది వరల్డ్లో అంటే చిరాపుంజి వస్తుంది, అస్సాం అని అనుకున్నాం. అది రాలా, ఆగుంబే అని కర్ణాటకలో ఒక ప్లేస్ వచ్చింది. ఆ ప్లేస్లో కింగ్ కోబ్రాస్ ఎక్కువ ఉంటాయి అనేది కూడా వచ్చింది. మేము చూసినాం, మదర్లాండ్ ఆఫ్ కోబ్రాస్ చదివినాం. సో అక్కడికి వెళ్ళి పెడతాం షూటింగ్ అని చెప్పి అక్కడికి వెళ్ళాం. ఎప్పుడు వర్షం పడతా ఉండేది, వర్షం ఆగిపోతే మా మెషిన్ ఉండేది, మెషిన్తో వర్షం వేసుకోవాలని ఒక మెషిన్ తయారు చేయించుకుని తీసుకెళ్ళి, అది రోజు షూటింగ్లో పాములు వెళ్తుండే మీకు తెలుసు,
రోజు పాములు కనపడే సహవాసం చేసినాం. మీ సినిమా అనగా ప్రేమ, ప్రేమకు వర్షం తోడైతే ఆహా కన్నులు పండగ. ఈ సినిమా అంతా ప్రేమ, మంచి పాటలు, వాటికి వర్షం తోడు, అద్భుతం. ప్రేక్షకులు కన్నులు పండగ అనమాట. చాలా బాగుంది. మరి వర్షంలో ఎక్కువ తడిచారు, మీకు జలుబు గట్రా ఏం చేయలేదా? వర్షంలో పాటలు, వర్షంలో సీన్లు. థ్యాంక్ గాడ్ మాకు ఏం అవ్వలేదు, ఎందుకంటే ఈ మూవీలో వర్క్ చేయడం ఎక్స్పీరియన్స్ చాలా చెరిషబుల్ ఎక్స్పీరియన్స్. జలుబు అది ఏమైనా వచ్చి ఉంటే వీ వుడ్ హ్యావ్ మిస్డ్ దాట్. సో అది రాలేదు కాబట్టి నైస్. థ్యాంక్ గాడ్ అంటుంది మేము. థ్యాంక్ యూ. రిసీవ్ చేసుకున్నా. కానీ ఆ ప్రాంతంలో మాత్రం నన్ను పిలవకు సుమా, అక్కడ పాములు ఉంటాయి. ఇప్పుడు మీ వద్దకు వస్తున్నా. మీరు చేసిన తేజ గారి సినిమా మామూలుగా ఏదో ఒక సినిమా కాదు, పర్ఫెక్షన్ ఉండాలి. డైలాగ్ చెప్పింది చెప్పినట్టు చెప్పాలి. మరి మీకు ఏమైనా అనుభవం ఉందా? యాక్టింగ్ కోర్స్ చేశారా? సినిమా హీరో అవ్వాలనుకున్నారు కదా, మరి దానికి ఏవో కసరత్తులు ఉంటాయిగా. నేను యాక్టింగ్ చేశాను సార్, వైజాగ్లో చేశాను ఫస్ట్. తర్వాత సార్ దగ్గర ఆడిషన్ అయ్యాక రామానంద్ సార్ దగ్గర అక్కడ ట్రైన్ అయ్యి అప్పుడు నేను షూటింగ్ వెళ్ళాను. సో ఎక్కడ ఆటంకం కలగలేదు, సార్కి కావాల్సినట్టు యాక్ట్ చేశాను. మీకు అందులో బాగా నచ్చిన సీన్ ఏమైనా ఉందా? క్లైమాక్స్ సీన్ అండి, క్లైమాక్స్ అండ్ ప్రీ క్లైమాక్స్ సీన్స్. క్లైమాక్స్ సీన్ ఎప్పుడు సార్ సినిమాలో అద్భుతంగా పండులే కాబట్టి ఇప్పుడు సార్ వద్దకనే పోదు. ఈ సినిమా మీరు ఒక బేస్ లైన్ అని అనుకుంటారు కదా, ఇందులో మీకు బాగా నచ్చిన సీన్, బాగా వచ్చింది అనిపించిన సీన్ ఏమైనా ఒకటి ఉందండి? దాంట్లో ఒక చోట ఇతను వెళ్ళి ఐ లవ్ యూ చెప్తానికి వెళ్తాడు అమ్మాయికి. అమ్మాయి లాగబెట్టి కొడుతుంది. కొడితే లవ్ రిజెక్ట్ అయిపోయిందని ఇతను సూసైడ్ చేసుకుంటానికి వెళ్తాడు. మామూలుగా ఆ సీన్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే, ఎక్కడ ఎవరిని ప్రేమించుకున్నా రిజెక్ట్ అవ్వగానే ఫస్ట్ వచ్చే థాట్ చచ్చిపోవాలనిపిస్తుంది, ఆత్మహత్య చేసుకోవాలనిపిస్తుంది. స్లోగా దాని నుంచి కొంతమంది బయటపడతారు, అతి తక్కువ మంది ఇంకో సైడ్కి వెళ్ళిపోతారు. ఆ సెన్సిటివ్ పాయింట్ కూడా పెట్టాను సినిమాలో. సో అది బాగుంటుంది ఆ ఎపిసోడ్. మాకు ఆ సమస్య లేదు. 16,000 మంది గోపికలు, రోజు ఉల్లాసంగా ఆనందంగా ఉంటుంది, చక్కగా ఎంజాయ్ చేసుకుంటాం. సరే, మీకు నచ్చిన పాట ఏదైనా ఆలపించగలరా? అన్ని పాటలు ఇష్టమే, కొంచెమే పాడతా. నా గుండె చప్పుడేంటో పిచ్చి పిచ్చిగా కొంప ముంచింది ఇప్పుడు ఇంత కొత్తగా, నా రథం ఏంటో ఇష్టం వచ్చినట్టుగా పరుగు తీసింది ఒంటి నిండా వరదలా. ఆహా, అద్భుతమైనది కదా. గుండె చప్పుడు అడగానే ఎవరైనా ఇంటర్నల్గా ఆలోచిస్తారు, కొంత ఫ్లాష్ బ్యాక్ కూడా కనెక్ట్ అవుతుంది, ఇంకొంతమందికి గతంలో ప్రేమ వ్యవహారాలు కూడా గుర్తుకొస్తూ ఉంటాయి. గుండె చప్పుడు అలాంటిది, ఎవరు గుండె చప్పుడు వారికే వినిపిస్తూ ఉంటుంది, ప్రేమలో మటుకు ఎదురు వారికి వినిపిస్తూ ఉంటుంది. ఈ పాటకు ఒక ప్రత్యేకత ఉంది, అది తమరే క్లారిఫై చేయాలి. బయట పబ్లిక్ కూడా అనుకుంటున్నారు తమరు కుమార్తె ఈ చిత్రంలో ఒక పాట పాడారు, ఈ సినిమాకి సంబంధించి మధ్య మధ్యలో తమరు కూడా గొంతు కలిపారు అని అనుకుంటున్నారు బయట. అవునా కాదా, ఎంతవరకు నిజం అనేది తమరు? మామూలుగా మా సినిమాల్లో చిత్రం అప్పటి నుంచి ప్రతి పాటలో ఎక్కడైనా వాయిస్ రావాలంటే ఇస్తుంటా, కానీ నాకు పాడటం రాదు. పాట నేను పాడలేను, కానీ డైలాగ్స్ అవి ఉంటే, ఇప్పుడు గాజువాక పిల్ల పాట ఉంటుంది, దాంట్లో వెంకటేశ్వర ఏరా దరువు ఇదిగో పాట అట్లా అవి ఇస్తుంటాం, అటువంటి మాటలు చెప్తుంటా. దీంట్లో కూడా అలా 2-3 మాటలు చెప్తాను. బాగు చాలా సంతోషం కదండి. ఒక పాట వింటున్నప్పుడు ఇది డైరెక్టర్ గారు పాడారంటే ఎవరికైనా చాలా ఆనందంగా ఉంటుంది. ఇందాల నుంచి ఒక ప్రశ్న వెనకాలే ఉండిపోతుంది, ఇప్పుడే అన్నట్టు వస్తుంది, అడిగేస్తా. సాధారణంగా సినిమా కథానాయకుడు అనగానే ప్రతి నాయకుడు కూడా ఉంటారు. మరి హోరా హోరీ అని టైటిల్ చాలా పవర్ఫుల్గా ఉంది. ఇలాంటప్పుడు హీరో ఇక్కడ ఉన్నారు, ఈయనేమో చాక్లెట్ బాయ్లా ఉన్నారు, చక్కగా యంగ్ హీరో, ప్రేమకు సంబంధించిన హీరో. మరి విలన్ చాలా గట్టిగా ఉంటాడు తమ సినిమాల్లో. ఉదాహరణకి జయం సినిమాలో గోపీచంద్ గారు హడలెత్తించేశారు ప్రేక్షకులను, అద్భుతంగా విలన్ అంటే వీడేరా అన్నట్టు కనిపించారు ఆయన. మరి ఇప్పుడు ఈ సినిమాలో విలన్ ఎవరు? విలన్ చస్వా అని ఒక బెంగళూరు అబ్బాయి. నేను ఇప్పటిదాకా ఇంట్రడ్యూస్ చేసిన విలన్లో అతను మంచి నటుడు, చాలా బాగా చేశాడు యాక్టింగ్. ఇతను చాక్లెట్ లాగా ఉంటే అతను బిస్కెట్ లాగా ఉంటాడు, బార్బన్ బిస్కెట్ మచ్చలు అవన్నీ ఉంటాయి. బాగుంది కదా, అలాంటప్పుడే కాస్త భయం వేస్తుంది ఎవరికైనా. బాగుంది. సో విలన్ కూడా చస్వా బెంగళూరు నుంచి ఫస్ట్ టైం మీ దర్శకత్వంలో ఆయన మీ ద్వారా తెలుగు సినిమాలోకి అడుగు పెట్టారు, చాలా బాగుంది. మరి మీ ఇద్దరికి మొదటి సినిమా కదా, కెమిస్ట్రీ ఎలా వర్కౌట్ అయింది? చిన్న మొహమాటాలు ఉంటాయి, భయం ఉంటాయి, అంటే అడగాలి కాబట్టి అడిగితే మనకు అలాంటివి ఉండవు అనుకోండి, అడుగుతున్నాను అనమాట. అదే లేదు, వారికి సంబంధించిన ప్రశ్న. ఏమన్నా ఫీలు, భయం అలాంటిది ఏం లేదండి. నలుగురు చుట్టూరా చూస్తున్నారు,
ఏం లేదని చెప్పేస్తారండి, ఏదో ఒకటి చెప్పాలి కదా. కెమిస్ట్రీ బాగానే వర్కౌట్ కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయింది అంటే ఎంత ఫ్రెండ్లీగా ఎంత బాగా చేస్తే అది అవుట్పుట్ అంత బాగా వస్తుంది కదా, అదనమాట. మీరు ఎక్కడైనా ఆయన మీద కోపడ్డ సందర్భాలు ఏమన్నా సీన్స్లో దగ్గరికి సీన్ లో పడింది, బయట ఏం లేదు. బయట అంతా ఓకే. సీన్ లో కోపం రావాలి, అక్కడ కోపం వచ్చింది. ఒక సీన్ లో బాగా కొట్టాలి, 300 times కొట్టాను. 300 times అంటే మీరు చాలా స్ట్రాంగ్ అనమాట. అరే మరో నటుడు వచ్చినాడు రచరవి అని కూర్చోనుడు మీ వద్దకే వస్తున్నా, ఈ లోపు మీరే మా వద్దకు వచ్చేసి. ఇప్పుడు అడగాల్సిన ప్రశ్న రివర్స్లో అడుగుతా, మీరు తమను ఇబ్బంది పెట్టినాడా షూటింగ్లో? బహుబాగా ఇబ్బంది పెట్టి ఉంటాడు. ఇతని పట్ల తమ అభిప్రాయం అంటే ఏ విధంగా వాడుకున్నారు? విలన్ దగ్గర కామెడీ పరంగానా, హీరో పక్కన ఫ్రెండ్గానా, ఏ అవకాశం ఇచ్చినారు? ఇతను బాగానే చేస్తాడు కానీ కరెక్ట్గా టేక్ అప్పుడు కొంచెం కన్ఫ్యూజ్ అవుతాడు. అందుకే కన్ఫ్యూజ్ అయ్యి మధ్యలో వచ్చినాడు టైంకి రాకుండా. కేక్ కోసం పంపించినారు కదా, వాడు కేక్ కోసం పరిగెడుతుంటే ఎక్కడికి వెళ్తున్నారా అన్నాడు. కేక్ తిమ్మన్నారని పరిగెడుతుంటే నేను చెప్పడానికి వచ్చాను. ఓహో సంతోషం. విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. సార్ సినిమాలో మీకు అవకాశం వచ్చింది. నేను శ్రీకృష్ణ భగవంతుడు చాలా 6 అడుగుల ఆజాన్ బౌడని విన్నాను. మీరు చూస్తే 3 మీతో మాట్లాడినప్పుడు మీ సైజులో ఉండాలని ఇలాగొచ్చా. విశ్వరూపం చూపిస్తే తమరు తట్టుకోలేరుగా, అందుకని. ఇంకా ఈ సినిమా గురించి చాలా విషయాలు మాట్లాడాలనుంది, చాలా విషయాలు తెలుసుకోవాలనుంది. దీన్ని ప్రజల ముందుకు ఎప్పుడు తీసుకొస్తున్నారు? ఈ నెల సెప్టెంబర్ 11 అనుకుంటున్నాం, అన్నీ అనుకూలిస్తే. తమ సినిమాలో ప్రతి క్యారెక్టర్కి ఇంపార్టెన్స్ ఉంటుంది, ప్రతి క్యారెక్టర్కి. ఇప్పుడు నువ్వు నేను సినిమాలో హీరోయిన్కి ఒక మేనత్త దడ పుట్టిస్తుంది, ఒరే శంకరి డబ్బులు వసూలు తరికిది కాదురా అని అరిచేది ఆమె. అలాగా ఈ సినిమాలో కూడా ఒక పవర్ఫుల్ క్యారెక్టర్, లేకపోతే హీరోకి సపోర్టింగ్గా ఒక మా అమ్మో బామ్మో ఎవరో ఒకరు వెనకాల ఓదార్చే వాళ్ళు ఉంటారు. అలాగే ఈ సినిమాలో గతంలో నటించిన ఒక పాత హీరోయిన్ ఒక ఆవిడని తీసుకొచ్చినారు అని తెలిసింది. ఆవిడని ఎలా పట్టారు? ఎక్కడో ఉంటారు కదా, ఎలా తీసుకొచ్చారు? ఆవిడకి ఇవ్వాలని ఎలా అనిపించింది? ఆ క్యారెక్టర్ గురించి, వారి గురించి. అంటే ఈ సినిమాలో అలా తీసుకొచ్చిన ఆమె పేరు సీమ. ఒక 300-400 సినిమాలు చేశారు. ఆమెను పెట్టాలని అనుకోలే, ఇంకెవరో అనుకుంటా ఉంటే మా ప్రొడ్యూసర్ దామోదర్ ప్రసాద్ గారు ఇట్లా సేమ్ రంజిత్ మూవీస్లో ఇంతకుముందు ఆమె యాక్టింగ్ చేసింది హీరోయిన్గా, సీమ అని ఒక ఆమె ఉంటారు, కేరళలో ఉంటారు, ఆమెను పిలవండి. ఆమె వచ్చారు, కరెక్ట్గా సూట్ అయిపోయింది క్యారెక్టర్కి, చాలా బాగా చేశారు. గతంలో రజనీకాంత్ గారు పక్కన హీరోయిన్గా చేశారు, చిరంజీవి గారు పక్కన హీరోయిన్గా చేశారు, ఇప్పుడు ఈ సినిమాలోకి వచ్చారు. చాలా సంతోషం. ఈ సినిమా విజయం సాధించాలని నేను కోరుకుంటున్నాను, చాలా ఆనందంగా ఉంది. మరి కామెడీ విషయం, కామెడీ అనగానే తమ సినిమాలో అన్ని నవరసాలు సంపాదనలో ఉంటాయి, అప్పుడే కదండి సినిమా బాగుండేది. మరి చక్కగా మరి కామెడీ విషయం గురించి తమరు చెప్పలేదు. ఈ సినిమాలో రచరవి ఒక కామెడియన్, ఇషాక్ అని ఇంకో అతను, మన రాకేష్ అంతే. అంతేనా? మరి ఒక నటుడు ఉన్నాడని, బహు చక్కటి నటుడని. విండోస్ వెల్సాం ఈ క్యారెక్టర్ ఒక ఆయన ఇచ్చాడండి. ఒక ఆయన పేరు గుర్తురాట్లేదు, ఆయన పేరు బాగా చేస్తారు. రాకెట్ రాఘవని తమరు అవకాశం ఇచ్చినారని విన్నాను. చాలా బాగా చేసినాడు అంటే కదా. బాగా చేశారు, సూపర్ చేశారు, కానీ పేరు గుర్తురాట్లేదు. రాకెట్ రాఘవ. సో కొత్త వారి అందరికీ అవకాశం ఇచ్చినారు, చాలా సంతోషంగా ఉన్నది. ఆయన రాకెట్ రాఘవ గారు చాలా బాగా చేశారు, దాదాపు మీలాగానే ఉంటాడు ఆయన. నేనే కలర్ ఇలా ఉండదు, హైట్ ఇదే, వెయిట్ ఇదే, కానీ అంటే బహుశా ఈరోజు కృష్ణాష్టమి కాబట్టి ఎక్కడైనా ప్రత్యేక వేషధారణ కోసం వెళ్ళినాడేమో. ఏ వేషాలు వేయడు. అది దీంతో ఆయన క్యారెక్టర్ పేరు విండోస్ వెల్సాం. విండోస్ వెల్స్వామి. నా కథాపరంగా కామెడీ కూడా కథలో కలిసి అలా కలిసిమెలిసి పోవును అనమాట. ఆయన పేరు సినిమాలో ధర్మ సందేహం. కరెక్ట్ సమస్య వచ్చే టైంలో ధర్మ సందేహం ఆడి కథని మలుపు తిప్పుతుంటాడు. నాయన ఏదో ఒకసారి నీ ముఖం చూపించు. ఎందుకు? ఏమీ లేవు అంటే సాధారణంగా సార్ చెయ్యి తాకిన వాళ్ళు ఎవరైనా
బ్రహ్మాండమైన అదృష్టం వరిస్తుంది. అలా పైకి వచ్చి నటినట్లు చాలామంది ఉన్నారు. మరి మీకు కూడా అదృష్టం వచ్చిందేమో అని చూస్తున్నా. అంటే అదృష్టం రావాలని చూస్తున్నా, కానీ కొట్టద్దు అనేది ఆప్షన్లో ఉన్నా. జాగ్రత్త పడ్డారు. జాగ్రత్త మరి ఈ విషయం తెలిస్తే ఏదైనా తప్పు చేసినా వెళ్ళి తినొచ్చుగా. నేను ఇప్పటికీ ట్రై చేస్తాను, రోజుకి ఆఫీస్ వచ్చేది అందుకోసమే. ఈ సినిమా రిలీజ్ అయ్యేదాకా చూస్తా ఒక్కసారైనా కొడతాడేమో అని. అబ్బా, అదృష్టం అంతా తేలిగ్గా వరిస్తుంది అనుకుంటున్నాడేమో. అలాంటిది ఉండదు. అయినా బ్లెస్సింగ్స్ ఉన్నాయి కాబట్టి తప్పకుండా పేరు వస్తుంది, అదృష్టం వస్తుంది. మీకు ఒక విషయం చెప్పాలి. సార్ని ఇందాక అడిగారు, ఏది మీరు కొడతారంట కదా లొకేషన్లో అని చెప్పేసి. సార్ కొడతాడన్నది నిజము, కొట్టడం అనేది నిజము. కొట్టింది అందరిని అనేది కాదు, అందరిని కొట్టాడు. ఎందుకంటే సార్కి అవుట్పుట్ కావాలి. ఒకసారి చెప్తాడు, 2 సార్లు చెప్తాడు, 100 సార్లు అయినా చెప్తాడు, 1000 సార్లు అయినా చెప్తాడు. నేను అందరి డైరెక్షన్, అంటే నేను ఇండస్ట్రీలో ఇప్పుడు 10 సంవత్సరాల నుంచి చూస్తున్నాను కదా, అందరి దగ్గర సార్ దగ్గర చూసింది, సార్ది స్కూల్ కాదు, సార్ది ఫ్యాక్టరీ, ప్రొడక్షన్ ఫ్యాక్టరీ. ఆర్టిస్ట్ ప్రొడక్షన్ ఉంటుంది, టెక్నీషియన్ ప్రొడక్షన్ ఉంటుంది. ఒక్కొక్కరిని ఇండస్ట్రీకి ఇస్తూ ఉంటాడు, వాళ్ళు అలా ఎదుగుతూ ఉంటారు. కొట్టినవాడు ఖచ్చితంగా వర్క్ నేర్చుకున్నవాడు, అప్పటికీ నేర్చుకోకపోతే ఇంటికాడ ఉంటాడు, లేదు నేర్చుకున్నవాడు లైన్లో ఉంటాడు. ఇది 100% చూశాను. కారణం లేని కొట్టాడు. చాలా బరువైన గోళీ వేసినాడు. సీరియస్ నాకైతే కొట్టలేదు. బాగు మిమ్మల్ని కొట్టారా స్వామి? ఆ అదృష్టం మాకు రాలేదు. అంతే. నాకు నచ్చింది అయితే చెప్తాను సార్. ప్రొడక్షన్లో చాలా అంటే వేరే వేరే టేబుల్స్ ఉంటుంటాయి. ఆర్టిస్ట్ టేబుల్, టెక్నీషియన్ టేబుల్స్ అని భోజనం చేసేటప్పుడు. ఇక్కడ ఒక చైర్ ఉండదు లొకేషన్లో. ఎవరైనా లైన్లో నిలబడి ప్లేట్ పట్టుకుని తినాలి. ఒకరోజు మన హీరో గారు అసిస్టెంట్ అలా ఫుడ్ పట్టుకెళ్తున్నాడు. డైరెక్టర్ గారు భోజనం చేస్తూ ఎవరికి అని అడిగాడు. హీరో గారికి మేమందరం తింటున్నప్పుడు ఆయన రాడా అడిగాడు. నెక్స్ట్ డే నుంచి మాతో పాటు లైన్ హీరో గారు కూడా ఉన్నారు. టీం అందరం షూటింగ్ అయిపోయాక ఫ్యామిలీ మెంబర్స్లా భోజనాలు చేసాం, రేపటి సీన్ ఎక్స్ప్లెయిన్ చేసుకుని నవ్వుకున్నాం, డ్యాన్సులు చేసాం, సినిమా కంప్లీట్ చేసాం, హిట్ కొడుతున్నాం. బహుదూరంలో షూటింగు, అతిపెద్ద షెడ్యూల్, ఇలాంటి సరదా అనుభవాలు ఎన్నో ఉంటాయి. చివరి ఆఖరణ విజయం. బహుదూరంలో పెట్టడానికి కారణం మీకు అర్థమైందా కృష్ణ గారు? ఎందుకు? ఒక్కసారి వస్తే సీన్ చేసేదాకా వెళ్ళిపోకూడదని, ఖచ్చితంగా చేసే వెళ్ళాలని రాకెట్ రావుకు బాగా తెలుసు ఈ సీన్ గురించి. సార్ని మరి ఒక ప్రశ్న అడిగాను. మరి లొకేషన్ ఎక్స్పీరియన్స్ బాగా బహుదూరంలో చేసినారు. అటవీ ప్రాంతం, షూటింగు, టైంకి ఏమీ దొరకవు. అక్కడ ఎంచుకున్నాక కొన్ని కష్టాలు కూడా సిద్ధమయ్యే వెళ్ళాలి. మరి అక్కడ ఏమైనా అనుభవాలు మీకు వింతగా తోచినవి ఏమైనా? అంటే మేము వెళ్ళేటప్పుడే మాకు తెలుసు అక్కడ ఏమీ దొరకవని. సో మొత్తం ఉన్న 110 సీన్లు ఏ సీన్కి ఏమేమి కావాలని అట్టపెట్టిలో ప్యాక్ చేసేసాం, సీన్ నెంబర్లు వేసి. సో అక్కడికి వెళ్ళి అన్నీ అక్కడ ఏది లోకల్గా కొనకుండా పళ్ళు పువ్వులే అవి చెడిపోతాయి కాబట్టి అవి మాత్రం కొనుక్కునేవాళ్ళం. మిగతా అక్కడే రెడీగా చేసుకుని వెళ్ళి షూటింగ్ చేసి అన్నీ ప్యాక్ చేశారు కృష్ణ గారు. నేను ఒక్కటే బాధపడుతున్నా, ఆ సినిమాలో నేను వేసింది పైజామా ఉంది కదా, నాకు పాయింట్ దొరకలేదు. హీరోయిన్ లెగ్గిన్తో సినిమా కంప్లీట్ చేశాను 100%. నా ప్యాక్ ఎక్కడ మిస్ అయిందో ఇప్పటికీ నేను వెతుకుతున్నా. ఒకటే డ్రెస్తో చేశాను 40 రోజులు. ఉదయం ఉతుక్కోవడం, రాత్రి ఉతుక్కోవడం, ఉదయం వేసుకోవడం. బాగు మీరు బట్టలు కూడా ఉతుకుతాను ముందుగా చెప్తే మావి కూడా ఉన్నాయి, పంపిస్తాం. హెల్ప్ అనుకో, సెల్ఫ్ సర్వీస్ అనుకున్నాను నేను. నువ్వే ఉతుక్కున్నా నాకు తెలీదు. తెలిసి ఉంటే అక్కడ చాకలి ప్రాబ్లం నా బట్టలు కూడా ఇచ్చావు. అక్కడ లొకేషన్లో జరిగిన ఏంటంటే ఒకరోజు షూటింగ్ చేస్తుంటే పాము వెళ్తా ఉంది. ఒక 15 అడుగులు పొడుగున్న పాము వెళ్ళింది. ఆ పాము వెళ్తా ఉంది. ఇంకా షూటింగ్ అందరూ ఆపేసి దాన్నే చూస్తున్నారు. నా టెన్షన్ ఏంటంటే పాముని అనద్దు, ఏం చేయొద్దని. నా పాముని, పురుగులు, జంతువులు దేన్ని ఏమీ చేయకూడదు. ఆకు కూడా తెంపకూడదు నాకు షూటింగ్లో. మనుషుల్ని ఏమైనా చేయొచ్చు కానీ మనిషి పోతే మళ్ళీ వస్తాడు, చెట్టు పోతే పాము. చెట్లని, పుట్టల్ని, జంతువుల్ని, క్రిముల్ని, కీటకాలని ఏమీ చేయం. అవును సార్, చక్కటి ఆలోచన, చాలా మంచి చాలాసార్లు కూడా చెప్పారు. పర్యావరణానికి ఏదో సహాయం తమ ఉతిగా. అదే మనుషుల దగ్గరికి వస్తే మాత్రం ఉతికైనా సరే నాకు కావాల్సింది చేయించుకుంటా. తప్పదుగా. చిన్న పిల్లల్ని, జంతువుల్ని ఎవ్వరూ ఏం చేయకూడదు. అదే మా ఇంట్లో నిన్న జర్రి వచ్చింది బాత్రూంలోకి. వస్తే మా ఆవిడ దాన్ని చంపేస్తాను. ఆయన అది మనం ఏం చేయలేదు కదా, వదిలేయంట. ఏం చేస్తారు, ఏమైనా చేస్తే అలా చేయకూడదు, మనం ఏమైనా చేస్తే చంపాలి, దాని జోలికి వెళ్ళి వదిలేయమంట. నైట్ అంతా ఎప్పుడు లేచినా లేచి కూర్చున్నాను. ఏంటి అదైతే జర్రి వస్తుంది. నేను బాగా నిద్రపోయా, అదేది చేయలేము. అది అలా. ఇందాక నేను ఒక ప్రశ్న అడిగినప్పుడు మీకు మ్యూజిక్ డైరెక్టర్ గారికి జరిగిన హోరీ గురించి అడిగిన. ఇప్పుడు వారి పనితనం గురించి, ఎందుకంటే హోరీ
ఫైట్ ఫర్ లవ్ ఒక ప్రేమ బేస్డ్ సినిమా బాగా ఉంటుంది. మరి లవ్ అనగానే మంచి మ్యూజిక్ కావాలి. వారు మీ థాట్స్ని ఎంతవరకు రీచ్ అయ్యారు, ఎలాంటి పాటలు ఇచ్చారు? గతంలో వారు చాలా మంచి పాటలు ఇచ్చినారు ప్రేక్షకులకు, ఈ సినిమాతో ఎలా ఇచ్చినారు? అంటే ఆయన చేసిన ఇంతకుముందు చేసిన సినిమాలో ఒక ఫార్మాట్లో ఉండేయండి. నాది అంటే నవరసాలు ఉంటాయి, రకరకాలు ఉంటాయి. యాక్షన్ ఉంటుంది, ఫైట్స్ ఉంటాయి, చేజులు ఉంటాయి, ఏడుపులు ఉంటాయి, లవ్ ఉంటుంది, ఎమోషన్స్ ఉంటాయి, ఫ్యామిలీ మెంబర్స్ మధ్యన ఫ్యామిలీ డ్రామాలు ఉంటాయి. అన్నీ కలిపి పాటల్లో రావాలి. ఏ పాట ఇమాజినేషన్ కాదు, అన్నీ రియల్ టైంలో జరిగే పాటలు అనమాట. అంటే పాట జరుగుతుంటే సీన్ కూడా జరుగుతుంటుంది పాటలో. సో ఇప్పుడు మామూలు సినిమాల్లో ఏంటంటే ఇలా చూడంగానే స్విట్జర్లాండ్ వెళ్ళిపోతారు, పాట పాడుకుని వెనక్కి వస్తారు. ఇలా చూడటమే ఉండదు, పాట జరిగితే ఒరిజినల్గా జరగాలి, లేదంటే లేదనమాట. అలా పెట్టాం. అన్నీ బాగా చేశాడు ఆయన పాటలు. మా యాక్చువల్లీ కళ్యాణ్ మాలిక్ బాగా టాలెంటెడ్, ఫ్యూచర్ డెఫినెట్గా ఉంది. టాలెంట్ ఉండాలంటే కొంచెం తిక్కు ఉండాలి కదా, అది కూడా ఉంది కాబట్టి ఇంకా డెఫినెట్ స్టార్ అవుతాడు. కరెక్ట్. నాకైతే ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ కళ్యాణ్ మాలిక్. నాయన రచరవి, నీ క్యారెక్టర్ గురించి విన్నా, నీలో ఉత్సాహాన్ని చూసా, చాలా ఆనందం వేసింది. మంచి భవిష్యత్తు ఉంది. ఆ రాకేష్ అనే నటుడికి కేకుని తెమ్మని పంపించా, ఎక్కడెక్కడో ప్రాంతాలు తిరుగుతున్నట్టున్నాడు. పోయి నీవు కూడా దుబ్బే అని క్లారిటీగా చెప్పకుండా ఇలా తిప్పి ఎలా తిప్పి చెప్తాం అన్నట్టు. సరే వెళ్తాం, మా కమెడియన్లో ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండాలి. ఎక్కువ మోతాదులు ఉన్న పరిశాన్ ఉంటుంది. మా అన్నయ్య అక్కడ వెయిట్ చేస్తున్నాడు, చశ్వా, నేను వెళ్తా అక్కడికి. తప్పకుండా నాయన వెళ్ళండి. ఓకే. మీ సినిమాలో హీరోయిన్కి ఇంపార్టెన్స్ ఉంటుంది అంటే అన్ని క్యారెక్టర్లకి ఉంటుంది. మరి గత ఒక సినిమాలో సదా అనే నటికి ఒక మంచి వెళ్ళవయ్యా వెళ్ళు అని మంచి మేనరిజంతో ఒక డైలాగ్ ఇప్పించినారు. ఇలా వీరికి కూడా ఈ సినిమాలో ఏదైనా ఒక మేనరిజం ఏమైనా పడిందా అనుకోకుండా? అంటే సినిమా స్టార్టింగ్లో ఈ అమ్మాయి కొంచెం ప్రాబ్లం ఉంటుంది, కొంచెం మెంటల్ లాగా అనమాట. సినిమా వెళ్తా ఉంటే బాగోద్దు కాబట్టి. ఓకే ఓకే. అంటే మన ఈ స్త్రీ ప్రేక్షకులను కూడా ముందే కట్టిపడేసినారు. వాళ్ళకి ఏం కావాలనో తెలుసుకుని అది చూపించినారు, చక్కగా ఒక ప్రాబ్లం పెట్టినారు. తప్పకుండా మహిళా ప్రేక్షకులు ముందుకు వస్తారు, సినిమా చూస్తారు, ఆనందిస్తారు. తర్వాత మీ సినిమాల్లో కొన్ని ఒక్కొక్కసారి రియలిస్టిక్గా ఇంకా బాగా రావడం కోసం అని చెప్పి కొద్దిగా సీరియస్ అవ్వడం, కోపడడం తప్పదు. స్కూల్లో టీచర్ అన్నాక కొడతారు, అలాగా ఆ సందర్భాలు పెర్ఫెక్షన్ కోసం చేసిన సీన్స్ ఏమైనా ఉన్నాయా? పెర్ఫెక్షన్ బాగా రావడం కోసం వీళ్ళని దెబ్బలాడిన సందర్భాలు? అంటే ఒక సాంగ్ చేస్తా ఉన్నాం ఒక కొండ మీద, వీళ్ళిద్దరి మధ్యన ఇంటరాక్షన్ సరిగా లేదు, పాట సరిగా రావట్లేదు. ఈ అమ్మాయి సరిగా చేయట్లేదు, అతను సరిగా చేయట్లేదు. అంటే అండర్స్టాండింగ్ సరిగా లేదు. ఇంకా చూసి ఇట్లా కాదు, మీకు ఇంట్రెస్ట్ లేదు, నేను చేయట్లేదు, పాట క్యాన్సిల్ చేసేస్తున్నాను, పాట తీసేస్తున్నాను అని కిందకు వచ్చేసి మా కో ప్రొడ్యూసర్ గారు ఉన్నాడు జగన్ గారు, ఆయన టెన్షన్ అయిపోయాడు, ఇదేంటి పాట ఆపేస్తున్నాను. లేదు వాళ్ళు చేయలేనప్పుడు ఎందుకు, పాట ఏమో సూపర్ హిట్ పాట, లేదు నేను చేయనని చెప్పి కిందకు వచ్చి సామాన్లన్నీ తెచ్చేయండి. కిందకు తెచ్చేసాం, లేదు మేము చేస్తాం. మరి ఇంతమంది వర్కర్లు కష్టపడి కొండెక్కిచ్చారు సామాన్, మీకు తెలిసి ఆ కష్టం చూస్తున్నాం. అయితే మీరు చేయాలనుకుంటున్నారు కదా, మీరే సామాన్ పైకి తీసుకెళ్ళండి. సో ట్రాకు, క్రేను అన్నీ కొండపైకి మోసుకెళ్ళారు. ఒక వారం రోజులు జిమ్కి వెళ్ళాల్సిన పని లేకుండా ఎన్ని క్యాలరీస్ కరిగిపోయి ఉంటాయి బాగా. ఇప్పుడు డైరెక్టర్ గారు మీ మీద ఒక అభాండం వేసినారు, మీరు సరిగ్గా చేయలేదని. ఆ మచ్చను మీరు ఇప్పుడు తుడిపి వేసుకోవాలి. ఆ మచ్చను తుడిపేయాలంటే మీ ఇద్దరు కాంబినేషన్లో వచ్చిన ఏదైనా ఒక సీన్లో డైలాగ్, మీ ఇద్దరు ఆ డైలాగ్ ఒక్కటి చెప్పినా చాలు, ఆ మచ్చ చెరిగిపోతుంది. మరి గుర్తు తెచ్చుకుని ఒక మంచి సీన్ మా ప్రేక్షకుల కోసం. మేము మంచిగా చేయలేదు అన్న ఛాన్స్ ఉండదు. మేము మేబీ ఫస్ట్ షాట్ మంచిగా చేయలేదు, సార్కి కావాలి అంత మంచి వచ్చేదాకా మూవీ షాట్ అవ్వదు. సో ఆ మచ్చ ఆల్రెడీ పోయింది. కలిసిపిల్లే మీరు బాగానే చేశారు కాబట్టి సార్కి కావాల్సినట్టు చేయలేదు, అంతే కదా. బాగుంది. ఇప్పుడు డైలాగ్ ఒకటి చెప్పండి ఏదైనా. విండోస్ వేలుస్వామి అంటాడు, నేను ఇక్కడ విండోస్ లో కంప్యూటర్ నేర్పియలేదా, నేను విండోస్ లో దుమ్ము దులుపుతుంటాడు. అంటే నేను అక్కడ గుమస్తా జాబ్ చేసి వచ్చానంటావు, అక్కడ దుమ్ము టేబుల్ బళ్ళలో తుడిచి వచ్చి ఇక్కడికి వచ్చానంటావు. ఏదో డైలాగ్ చెప్పండి, విండోస్ వేల్సాం డైలాగ్ చెప్పండి. విండోస్ వేల్సాం డైలాగ్ శనగా నమస్కారం చెప్పమంటే పెట్టండి, అవన్నీ నేను పెట్టను. స్కంద నేను నేర్పుతాను చూడండి. ఈ విండోస్ వేలుస్వామి చేతి వేళ్లతోటే కాదు కాళ్ళ వేళ్లతో కూడా టైప్ నేర్పించగలడు. ముందుగా ఒకసారి గురు నమస్కారం చేసుకోండి. ఏంటది? దీన్ని గురు నమస్కారం అంటారు. అవన్నీ నేను పెట్టను. చెప్పాను రా ముందే, దీనికి మెంటల్ ఉందని చేర్చుకోవద్దని చెప్పాను కదా నేను.
నేను మెంటలా? లేకపోతే ఏంటి అంటే ఏంటి నీ ఉద్దేశం? మెంటల్ కాబట్టి మర్చిపోవడం సహజం. ఎప్పుడు చూసినా ఏదో ఒకటి దులుతూనే ఉంటావు. ఎప్పుడైనా ఎవరికైనా టైపింగ్ నేర్పించావా? అంటే ఏంటి ఉద్దేశం? అంటే నేను విండోస్ లో బల్లలు అవి తుడిచో ఇక్కడికి వచ్చానంటావు, అంతే కదా? నాకేం చేత కాదంటావు, ఇక్కడికి అబద్ధం చెప్పి మరీ వచ్చానంటావు. అది నేను చెప్పలేదు, నువ్వే చెప్పావు. నిజం చెప్పు. ఇది సీన్ బహు బాగా మీరు గుర్తు పెట్టుకున్నారు, మాకు కూడా గుర్తు చేసినారు. చాలా ఆనందంగా ఉంది. చక్కగా మంచి సీను కలిసి చేసాం, చాలా బాగుంది. మరి ఇప్పుడు ఇంకొక విషయం, ఇంపార్టెంట్ విషయం. ఆ పోస్టర్లు చూస్తుంటే చాలా అద్భుతంగా ఉన్నాయి. ఒక ప్రత్యేకమైన వాతావరణం, మబ్బులు, వాన, కొండలు, ఆ ఫీల్ హార్ట్ టచింగ్గా ఉంది చక్కగా. మరి అది అలా రావాలంటే ఫోటోగ్రఫీ అద్భుతంగా ఉండవలను. మరి ఆ కెమెరామెన్ పనితనం గురించి చెప్పలేదు. వారు ఎవరు, మీకు అనుగుణంగా తీసినారా, ఇంత చక్కగా ఎలా చేసినారు అని? కెమెరామెన్ పేరు దీపక్ భగవంత్. దీపక్ భగవంత్. ఇదే ఫస్ట్ సినిమా. ఆయన ఇంతకుముందు స్టిల్ ఫోటోగ్రాఫర్గా ఉండేవారు, తర్వాత ట్రైనింగ్ సినిమాటోగ్రఫీ నేర్చుకున్నారు. ఈ సినిమా మొత్తం లైట్స్ లేకుండా చేసాం. మొత్తం అక్కడ హిల్ స్టేషన్కి వెళ్ళి రియల్ లైట్లో రియల్ టైంలో షూటింగ్ చేసాం అనమాట. ఎప్పుడైనా రాత్రిపూట ఇంటి లోపల షూటింగ్ చేసేటప్పుడు 2-3 బల్బులు బిగించి ఆ బల్బులో షూటింగ్ చేసాం. చాలా బాగా చేశాడు. ఐఎమ్ వెరీ హ్యాపీ. మీరు కూడా చక్కగా బాలీవుడ్లో కూడా ఎన్ని సినిమాలు చేశారు, మీకు టెక్నీషియన్గా మంచి అనుభవం ఉంది. అతను అదృష్టం అది, మీతో పాటు పనిచేసినాడు కాబట్టి టెన్షన్ అక్కర్లేదు. చక్కగా అవుట్పుట్ చాలా చక్కగా తెచ్చినారు. ఇంకొక ముఖ్యమైన ప్రశ్న నేను అడగాలనుకున్నాను. ఏంటంటే ఏ సినిమాకైనా డైరెక్టర్ గారు చాలా ఇంపార్టెంట్, అలాగే నిర్మాత గారు కూడా ఇంపార్టెంట్. ఇద్దరికీ సహకారం ఒకరికొకరికి ఉండాలి కాబట్టి మరి ఈ సినిమా కేఎల్ దామోదర్ ప్రసాద్ గారు వారికి ముందు మీరు కథ చెప్పారా, లేకపోతే వారు మిమ్మల్ని అప్రోచ్ ఏదైనా కథ చెప్పండి అని అడిగారా? కథ మీరు చెప్పింది వెంటనే ఆయనకి నచ్చిందా? ఒకసారి దాని గురించి చెప్పండి. మేమిద్దరం వేరే విషయంలో కలిసాం. యాక్చువల్గా కలిసి మాటల్లో ఇప్పుడు ఏమన్నా అనుకుంటున్నావు సినిమా అంటే ఒక కథ చెప్పా. ఇది బాగానే ఉంది, ఇంకేదన్నా ఉందా, ఇంకోటి చెప్పా. అది ఇంకా బాగుంది అన్నారు. అది ఏది చేద్దాం సినిమా అనుకుని ఫస్ట్ రెండోది చేద్దాం అనుకున్నాం. కాదు ఇదే చేద్దాం అని చెప్పి మళ్ళీ వెనక్కి వచ్చి ఇది కన్ఫర్మ్ చేసుకుని ఇది ఇట్లా వర్షాలు సీజన్లో చేయాల్సి వస్తుంది అంటే ఆయన కథ అంతా అయ్యి కరెక్షన్స్ అడిగి అప్పుడు అన్ని కరెక్షన్స్ చేసుకుని పాటలన్నీ అన్నీ బాగున్నాయి, ఓకే ఇప్పుడు వెళ్ళండి అని మొత్తం పక్కా ప్లానింగ్ చేసి పంపించారు. పాటలు కూడా దూసుకెళ్ళిపోతున్నాయి, ముందేలే ఇవన్నీ. నీ హా 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 నువ్వు పాట, ఆ 2 పాటలు మీరు ఉన్నారు కాబట్టి. అవునండి. అయ్యో మేము చెప్పలేదు. ఓకే ముందు ఇలా అంటారు. నేను వారిద్దరినే చూశాను తప్ప పాటలో కూడా నేను వాళ్ళనే చూస్తున్నాను కాబట్టి పాటలో నన్ను నేను మర్చిపోయా. వచ్చినావా? కేక్ ఏది? కేక్ లేదు, ఏమి లేదు. అక్కడికి వెళ్ళాను, మా కృష్ణుడు పుట్టినరోజు అండి, కేక్ కావాలని ఆర్డర్ ఇచ్చానని చెప్పాను. ఆయన నిజమైన దేవుడు అయితే అక్కడే మంత్రాలు చేసి ఏదో ఒకటి తెప్పిస్తాడు కదా అని అడిగాడు. ఏం చెప్పాలండి ఇప్పుడు వాళ్ళకి? నేను నిజమైన దేవుడిని అని చెప్పానా? కేక్ పట్టరమని చెప్పాను కానీ ఎప్పుడు అర్థమైంది. మీరు మీసాలు పెట్టుకుని కృష్ణుడు అన్నప్పుడే అర్థం చేసుకోవాల్సింది. అంటే ఇలా ఎందుకు రావాల్సి వచ్చిందంటే జనరల్ గా షూటింగ్ పిలిచినప్పుడు మన సీన్లు మాత్రమే చేయించి పంపించేస్తూ ఉంటారు. మిగతా కథ కమామిషి విషయాలు మనకి తెలియవు కదా ఎక్కువగాను. అవి కూడా 4 పాయింట్లు బయటికి లాగుదామని వచ్చాను. అందుకని ఇప్పుడు చెప్తా. ఇంకొక క్వశ్చన్ ఉంది సార్. ఇప్పుడు దిలీప్ గారు ఫస్ట్ టైం ఎంట్రీ హీరోగా. గతంలో మీరు చాలామంది హీరోలతో చేశారు కాబట్టి ఆ హీరోని చూశారు, కొత్తగా ఏం చూశాడు? ఈయన పటిమ ఎలా ఉంది, టాలెంట్ ఎలా వచ్చాడు, మిమ్మల్ని క్యాచ్ చేయగలిగాడా, అర్థం చేసుకోగలిగాడా? ఇతనితో ఫస్ట్ నా దగ్గరికి వచ్చినప్పుడు టెస్ట్ చేసినప్పుడు బాగానే ఉంది. పళ్ళు కరెక్ట్గా లేవు, పళ్ళు సెట్ చేయించాలని చెప్పి అపోలోకి పంపించి మొత్తం పళ్ళని సెట్ చేయించా. నితిన్ పన్ను ఒకటి ఇరిగిపోయి ఉండేది జయం. అప్పుడు ఇది కాదని డెంటిస్ట్ దగ్గర తీసుకెళ్ళి పక్క పన్ను కూడా కట్ చేయించి ఒక లెవెల్ చేయించేసాం నితిన్కి. దాని తర్వాత ఇతనికి కూడా అలా పళ్ళు లెవెల్ చేయించాం అన్నమాట. నితిన్ గారి బాటలో వెళ్తున్నారు. సో అంతా అర్థమైపోయింది, ఇంకా మీ గురించి మీరు చెప్పుకొని చాలండి అని అర్థం. నా గురించి నేనేం చెప్పుకోకలేదు సార్. ఎందుకంటే సార్ చెప్పేశారు, ఒక క్యారెక్టర్ వేసాడు చక్కగా. మీరు ఎప్పుడు చిన్నప్పుడు హైట్ అవుదాం అని చెప్పి ప్రయత్నాలు? అబ్బో అలాంటివి చాలా చేశాను. అలా ఒకే కిరీటం పెట్టి తిరుగుతున్నా మరి బయట కనిపిస్తానని చెప్పి చాలా ప్రయత్నాలు చేసేవాడిని. మా నాన్నగారు నన్ను చూసి జాలి పడుతుండేవారు. అది ఎందుకో నాకు ఇప్పుడు అర్థం అవుతుంది. ఆయన ఎంత హైట్ ఉంటే నేను అంతే కదా ఉంటాను. అంతకుమించి హైట్ అవ్వం కాబట్టి ఆ వారికి ఆ విషయం తెలుసు. పెద్ద అయ్యాక నాకు తెలిసింది అది విషయం. సో తర్వాత మీరు కొత్త వాళ్ళతోనే తీద్దాం అనుకుంటున్నారా, లేకపోతే మళ్ళీ
ఏంటి నెక్స్ట్? ఈ సినిమా రిలీజ్ అయినాక ఎట్టగా బిజీ అయిపోతారు, మాకు దొరకరు. ఇప్పుడు దాకా చాలా మందిని ఇంట్రడ్యూస్ చేశాను, ఎవరు మా ఫోన్లు ఎత్తే ఎంత గ్యాప్ కూడా ఉండదు, అంత బిజీ అయిపోతారు. ఇప్పుడు ఏదో మాట్లాడుతున్నారు కానీ అదే 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 ఏదో అనాలని అంటున్నాను కానీ అనవసరంగా గోక్కుని మీదకి తెచ్చావు. సరే ఏదో ప్రశ్న అడగాలని మన మీద పడింది పిలిపి. సార్ ఒకసారి మా ప్రేక్షకులకు కూడా శుభాకాంక్షలు. అలాగే ఈ సినిమా గురించి ఖచ్చితంగా అందరూ ఎదురు చూస్తున్నారు. మరి మీ తరపు నుంచి కూడా ముక్క వాళ్ళకి చెప్పేస్తే బాగుంటుంది. ప్రేక్షకులందరికీ గోకులాష్టమి శుభాకాంక్షలు. కృష్ణాష్టమి అంటారు, గోకులాష్టమి అంటారు, ఏదైనా కృష్ణుడు పుట్టినరోజు ఇవాళ. మామూలుగా అందరి ఇళ్లలో కృష్ణుడి ఫుట్ ప్రింట్ చేస్తాం, ఇట్లా ముగ్గులో ముంచి వేసి వేళ్ళు గుర్తులేసి కృష్ణుడు వచ్చి బాలకృష్ణుడు వచ్చాడు, వచ్చి తినేసి వెళ్ళాడు అనే సాంప్రదాయం మంది. అందరూ బాగా కృష్ణుడికి ఇష్టమైన వంటలన్నీ చేసి తిని ఎంజాయ్ చేయండి. నెక్స్ట్ వీక్ మా సినిమా వస్తుంది, చూసి మళ్ళీ ఎంజాయ్ చేయండి. అప్పుడు జయం సినిమాకి ఒక కొత్త ఒరవడి. అసలు గతంలో చాలా లాంగ్ బ్యాక్ వెళ్ళిపోతే శివాని సినిమా నాగార్జున గారితో ఒక ట్రెండ్ సెట్టింగ్. అప్పుడు ఒక మనిషి చైను చెయ్యి వెనకాల రైల్వే ట్రాకు అది మీరే డిజైన్ చేశారని ఇండస్ట్రీలో అందరూ ఎప్పుడు చెప్పుకుంటూ ఉంటారు. అంటే ఒక సృజనాత్మకత, క్రియేటివిటీ, కొత్తదనం ఏదైనా. అలాగే ముందుకు వెళ్ళగల జయం సినిమాకి మీరు సినిమా రిలీజ్ ముందో తర్వాతో ఏ వీధిలో చూసినా ఏ గోడ మీద చూసినా అరచేయి ముద్ర జయం చూడండి వెంకట్. ఈ వెంకట్ ఎవరో తెలిసేది కాదు సినిమా చూసేదాకా. చూడకపోతే ఏం చేస్తాడో భయం. జైన్ చూడండి అన్నాడు, ఫింగర్ ప్రింట్స్ ఏమో ఎర్రగా ఉంటుంది, జైన్ చూడండి వెంకట్ అని ఉంటుంది అనమాట కొట్టినట్టుగా. అలాగే ఏదైనా ఒక కొత్తదనం ఈ సినిమాలో ఏమైనా తీసుకొస్తున్నారు దీంట్లో కూడా? అది ఇప్పుడే చెప్పండి, మీరు సినిమా చూడండి. అడగొద్దని చెప్పాను, అడిగింది నేను కాదు, పెడతావు మీరు అడిగింది. అందరు వ్యూవర్స్కి కృష్ణాష్టమి శుభాకాంక్షలు. బాగా జరుపుకోండి. సెప్టెంబర్ 11కి మా మూవీ హోరాహోరీ రాబోతుంది థియేటర్స్లో. మీరు అందరూ వెళ్ళి చూసి మమ్మల్ని బాగా బ్లెస్సింగ్స్ ఇవ్వాలి అని కోరుతున్నాం. థ్యాంక్ యూ. ప్రేక్షకులందరికీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు. కృష్ణాష్టమిని బాగా ఎంజాయ్ చేయండి. సెప్టెంబర్ 11th హోరాహోరీ సినిమా రిలీజ్ అవుతుంది. మా సినిమా కూడా చూసి మీరు అందరూ ఎంజాయ్ చేయండి, మమ్మల్ని బ్లెస్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. అది కృష్ణ అలా జరిగింది. ఇంక మనం వెళ్ళి ఉట్టుకు సంబరాలకి వెళ్ళి ఉట్టు కొట్టుకుంటే బాగుంటుంది. ఉట్ట ఇంకెక్కడ ఆల్రెడీ కొట్టొచ్చారు, కొండలు వెళ్ళిపోయి అక్కడ కొట్టేశారా? ఇప్పుడు ఏం చేద్దాం నెక్స్ట్? మరి అందరూ హాయ్, కృష్ణాష్టమి బాగా జరుపుకోండి, హ్యాపీ. మరి హోరాహోరీ సినిమా చూడండి, ఎంజాయ్ చేయండి. మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.